అబ్రహాము ఒంటరిగానే వెళ్ళాడు. ఒంటరిగా వెళ్ళిన వ్యక్తి మహా ఒక సైన్యంతో అభివృద్ధి చెందాడు. హల్లెలూయా. అలాగే ఈ దినంలో కూడా అమ్మగారు ఈ పరిచయం ఒంటరిగా వచ్చినప్పుడు కూడా మహా అభివృద్ధి చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ బిడ్డ కన్నీళ్లు దేవుడు చూశాడు. పరిచయ నిమిత్తం ఎవరైతే కన్నీళ్ళు విడుస్తారో, ఎవరైతే కన్నీళ్లతో తమ ప్రార్థన విజ్ఞాపనలు దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉంటారో దేవుడు వారి ప్రార్థనలకు జవాబిస్తాడు. బిడ్డ, నువ్వు కన్నీళ్లు విడిచట నేను సూచితని, నీ కన్నీళ్లు ఒక బుడ్డిలో దాచి తిని అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక మనిషి కన్నీళ్లు అంత విలువైనవి. ఊరికే రావండి కన్నీళ్ళు. ఏదో ఏడమంటే ఏడుస్తారు ఎప్పుడు రాదు, అంతే కదా. మరి అలాంటిది ప్రతి వారం దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తున్నాం. హల్లెలూయా. ఈ కన్నీరు మనుషులు చూసినప్పుడు దేవుడు చూస్తున్నాడు. ఈ కన్నీటిని దేవుడు ఒక బుడ్డిలో దాచి పెడతాడంట. ఈ కన్నీటిని దేవుడు ఒక బుడ్డిలో దాచి పెడతాడండి. దానిని బట్టి ఆ కన్నీళ్ళతో ఆ ప్రార్థన విజ్ఞాపన చేసే వారికి సంతోషాన్ని సమృద్ధిగా నింపుతాడు. సంతోష పనులు కోసేదరు అంటే విస్తారమైన ప్రతిఫలం రాబోతున్నది. మీరు రాబోయే రోజుల్లో ఈ నూతన సంవత్సరం నుంచే మీరు సంతోష పనులు, విస్తారణ దీవెనలు మీద కుమ్మరించబోతున్నారు. హల్లెలూయా.